ఏంటి రవీందర్, నీ వరకు నిన్ను చంపడానికి కూడా వెనకాడని వాడి గురించి నువ్వింకా ఆలోచిస్తున్నావా? ఇప్పుడు మేము నిన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపినా వాడి గురించి ఎక్కడ నువ్వు చెప్తావో అన్న భయంతో నిన్ను ఎప్పుడు ఎక్కడైనా చంపే ఛాన్స్ ఉంది. అప్రూవల్ గా మారుతావో లేక ఇలాగే విశ్వాసంగా ఉండి చచ్చిపోతావో నీ ఇష్టం. ఈడిలా ఇండు. సరే పద, నీ ఇష్టం. లక్ష్మణ్ పాటిల్, లక్ష్మణ్ పాటిల్, లక్ష్మణ్ పాటిల్, లక్ష్మణ్ పాటిల్. లక్ష్మణ్ పాటిలా? వాట్? అవును, లక్ష్మణ్ పాటిల్. పెద్ద పాటిల్ని చంపమని నాకు సుపారీ ఇచ్చింది. 2 ఏళ్ల ముందు నాకు ప్లాన్ చెప్పింది పెద్ద పాటిల్ తమ్ముడు లక్ష్మణ్ పాటిల్. లక్ష్మణ్ పాటిల్లా? కానీ అదేలా సాధ్యం? లక్ష్మణ్కి వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం. పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక కూడా ఇంకా అన్నతోనే కలిసి ఉంటున్నాడు. అన్న కోసం ఏకంగా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడాడు కదా. అదంతా పైకి మేడం. లక్ష్మణ్ బాయ్కి చిన్నప్పటి నుంచి పెద్ద పార్టీలంటే కోపం. వాళ్ళ నాన్న బిజినెస్లన్నీ పెద్ద పార్టీలకి ఇచ్చాడని ఆ కోపం పగగా మారింది. అందుకే తన మీద డౌట్ రాకుండా పాటిల్ని చంపిస్తే ఆటోమేటిక్గా బిజినెస్లకి హెడ్ లక్ష్మణ్ అవుతాడు. అవును మేడం, అందుకే ఎవరికి అనుమానం రాకూడదని 2 ఏళ్ల నుంచి ఓపిక్గా ప్లాన్ చేశాడు. తన పేరు బయటికి రాకూడదని కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు లక్ష్మణ్ ఎక్కడున్నాడు? ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఒక అతను హెల్ప్ చేశాడు. అతనితో కలిసి బిజినెస్ డీల్స్ మాట్లాడుతున్నానని చెప్పాడు. అసలు లక్ష్మణ్కి హెల్ప్ చేసింది ఎవరు? తెలియదు మేడం. ఎప్పుడూ అతని గురించి చెప్పడమే కానీ ఎప్పుడూ కలవలేదు. సరే, లక్ష్మణ్కి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పి ఎక్కడున్నాడో కనుక్కో. ఇలాగే చేశానని చెప్పి ఫోన్ చేసి చెప్పు. సరే మేడం. చెప్పు రవీందర్. బాయ్, మిమ్మల్ని ఒక పర్సనల్ పని మీద అర్జెంటుగా కలవాలి. అవునా, ఏం పని? మా చెల్లి బావ తెలుసు కదా బాయ్, వాళ్ళ గురించి. బావ చిన్న గొడవలో ఇరుక్కున్నాడు. ఆ విషయం ఫోన్లో చెప్పలేను బాయ్. కలిసి చెప్తాను బాయ్. సరే, లొకేషన్ పంపిస్తున్నాను, అక్కడికి రా. సరే బాయ్. లక్ష్మణ్ లొకేషన్ దొరికింది. పద రవీందర్, వెళ్ళి మీ లక్ష్మణ్కి హాయ్ చెప్పొద్దాం. పద. ఓ, ఓ.